ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ సమయంలో మరొకసారి ప్రభుపేట మీకు అందరికీ కూడా వందనాలండి. మీరందరూ కూడా బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే ఈరోజు ఈ మెసేజ్ మనందరమీ కూడా మన హృదయాల్లో షేర్ చేసుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు మనం చూసినప్పుడు మనకి ఆశ్చర్యంగా కనపడతాయి. ఎందుకంటే వాక్యములో యథార్థముగా ప్రవర్తించేవారు యెహోవా యందు భయభక్తులు గలవాడని దేవుని వాక్యము మనకి గుర్తు చేస్తూ ఉంది. అయితే ఈరోజు యథార్థమైనటువంటి హృదయముతో కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీకు అందరికీ కూడా ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరంటే ఆషా అన్నటువంటి రాజుగారు. ఈ ఆషా అన్నటువంటి రాజుగారు ఇశ్రాయేలు కాలంలో ఉన్నటువంటి రాజు. అతడి పరిపాలనలో ప్రియులరా మనం చదువుతూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనం చదివినప్పుడు అతడి యొక్క గుణగణాలు ఎలాంటివన్నటువంటి విషయాల్ని మనం ఇక్కడ చదువుకొని మనం ముందుకు కొనసాగుదాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది అని ఇక్కడ రాయబడింది. నిజమే దేవుని బిడ్డలారా, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తూ ఉందని ఇక్కడ దేవుని వాక్యములో రాయబడింది. ఇక్కడ ఒక రాజు కనపడతాడు. ఎవరు అంటే ఆషా అన్నటువంటి ఆ రాజు. ప్రియులారా, అతడు రాజు వాదాలో ఉన్నప్పటికీ కూడా అతడు యథార్థమైనటువంటి హృదయముతో దేవుని దగ్గర ఉన్నట్లు మనము ఈ వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. కనుక మనము కూడా యథార్థమైనటువంటి హృదయముతో ప్రభు దగ్గర ఉండాలని దేవుడు మనందరికీ కూడా ఈ వాక్యము ద్వారా కూడా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే మరొక మాట మనం చదువుకుందామండి. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము మనం చదువుదాం. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడుచుకుని వాడై అని ఇక్కడ రాయబడింది. చూడండి, ఇక్కడ ఆషాట దేవుని యొక్క దృష్టికి, యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడట. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు విన్నటువంటి మీరందరూ కూడా దేవుని దృష్టికి మీరు ఎలాగున్నారు, మీ హృదయం ఎలాగున్నది అని ఒకసారి మనము ఆలోచించాలి. మనమందరమే కూడా ఆషా అన్నటువంటి రాజు ఎలాగైతే యథార్థ హృదయము గలవాడై ఉన్నాడో మనము కూడా అలాంటి యొక్క యథార్థ హృదయం గలవారమై ప్రభువుని ఆరాధించాల. కనుక మన జీవిత కాలం అంతా కూడా మనం దేవునితో ఉన్నప్పుడు మన హృదయం ఎలాగుంది, మన తలంపులు ఎలాగున్నాయి, మన ఆలోచనలు ఎలాగున్నాయి అని ఒక్కసారి మనం ఆలోచించి ఆషారాజు ఎలాగైతే నడుచుకున్నాడో అలాగే మనం దేవుని సన్నిధులను కూడా ముందుకు కొనసాగాలి. కనుక మరొక మాట మనం చదువుకుందాం. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. ఆషా ఉన్నత స్థలమందు ఇశ్రాయేలులో నుండి తీసివేయలేదు కానీ అతడు బ్రతికిన కాలమంతా అతని హృదయము యథార్థముగా ఉండెను అని రాయబడింది. చూడండి, ఆశ ఆట బ్రతికిన కాలం అంతా కూడా యథార్థ హృదయము గలవాడై ఉన్నాడని ఇక్కడ ఆ వాక్యములో రాయబడింది. నిజమే ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనమందరమే కూడా యథార్థమైన హృదయముతో మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యములో మనకి ఈ మాటలన్నీ కూడా ఈరోజు మనం చదువుకుంటూ ఉన్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మనం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఏదో నామకార్థంగా వెళ్తూ ఉన్నాం వస్తున్నాం అని కాదు, కానీ మనం ఆయన ఆరాధించేటప్పుడు కూడా యథార్థమైన హృదయముతో మనం ఆరాధించాలి. యథార్థమైన మనసుతో
మనం ఆయన్ని ఘనపరచాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనలందరినీ కూడా బహుగా దీవిస్తాడనేసి ఈరోజు ఈ మాటల ద్వారా కూడా మనం గుర్తు చేసుకుంటాను. నిజమే ప్రియులారా, ఆశారాజు ఎలాగైతే యథార్థ ప్రవర్తన కలిగి నడుచుకున్నాడో, యథార్థ హృదయముతో ఎలాగైతే ఉన్నాడో, అలాగే మనము కూడా యథార్థముగా ఉండాలని ఈరోజు వాక్యము ద్వారా కూడా దేవుడు మనకందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యాన్ని పెట్టి కూడా ప్రభువా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునేందుకే నీకు వందనాలు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచండి. యథార్థమైన హృదయంతో మేమందరమీ కూడా నీ సన్నిధిలో కొనసాగిపోవడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.